ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని ప్రామాణికత, ప్రేమ మరియు సంరక్షణను తెలియజేస్తుంది. ఇది మన ఆత్మీయ, శారీరక మరియు ఆర్థిక అవసరాలను తీర్చే దేవుని మాట. మనుషులు మన అవసరాన్ని బట్టి మాత్రమే ఏదైనా చేయగలుగుతారు. అది ఇంతవరకు అనే విధంగా ఉంటుంది. కానీ దేవుడు తన ఐశ్వర్యాన్ని బట్టి మనకిస్తాడు. ఇది నీకు మాత్రమే కాదు, నీ ద్వారా ఇతరులకు కూడా ఆశీర్వాదం కలిగేలా ఉంటుంది. అయితే ఈ వాగ్దానం అందరికీ కాదు. ఇది యేసునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే. క్రీస్తు ద్వారా మనకు దేవునితో బంధం ఏర్పడుతుంది. ఆయన చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు మన అవసరాలు తీర్చబడతాయి. దేవుడు మనకు తాను చాటి చెప్పే విధంగా తన గొప్పతనాన్ని చూపిస్తూ మన అవసరాలు తీరుస్తాడు. అది మన అవసరాన్ని తీర్చడమే కాదు, ఇతరులకు దేవుని సాక్ష్యం చూపే మార్గం కూడా అవుతుంది. అవసరం అన్నది మన అభిరుచి కాదు. దేవుడు మనకు కావలసినది తెలుసుకొని అది ఏ సమయంలో అవసరమో అప్పుడు అందిస్తాడు. మనము దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఖాళీగా ఉంచడు. 5,000 మంది జనులు ఆకలితో ఉన్నారు. యేసయ్య దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. యేసయ్య ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించి అందరికీ పంచాడు. వారు తినగా చాలా మిగిలిపోయాయి. యేసయ్య స్వల్పమైన దానినే గొప్పవిగా మార్చగలడు. అది దేవుని ఐశ్వర్యానికి ఒక ఉదాహరణ. దేవుడు విశ్వాసంతో ఆయనను ఆశ్రయించే వారిని మానవ పరిమితుల కంటే మించి ఆశీర్వదించగలడు. మనం యేసయ్య చెప్పిన దారిలో నడిచినప్పుడు ఈ ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని. ప్రియులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను, అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి అని. సహోదరి సహోదరులారా, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఐశ్వర్యము చొప్పున
క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరమును తీర్చుదువని, నీవు మా అవసరాన్ని తీర్చడమే కాదు, నీ ఆశీర్వాదము మేము ఇతరులకు నీ సాక్ష్యం చూపే మార్గం కూడా అవుతుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ అందు విశ్వాసముంచి నీ చిత్తానుసారముగా ప్రార్థించి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము గనుక ఇది మా వలన కలిగినది కాదు, నీ వరమే గనుక మేము అతిశయపడక వాటి యందు మేము నడుచుకొనవలనని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసే వారంగా ఉండుటకు కృప చూపమని, నీ నామమును బట్టి నీతి మార్గములలో మాలో ప్రతి ఒక్కరిని నీవే నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.